వ్రతశాల ఇది నా యేసు నివసించశాల. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. దేవునికి మహిమ కలుగునుగాక. మనమందరం విశ్వాసులమా అవిశ్వాసులమా? విశ్వాసులా? క్రైస్తవులమా నామకార్థ క్రైస్తవులమా? అందరం క్రైస్తవులము కదా. అయితే ఒక 3 క్వశ్చన్లు వేస్తాం మీకు. ఇవి అయిపోయిన తర్వాత వాక్యం చెప్పుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో బయట ఉన్న వారికి కూడా అందరూ లోపలికి రావాల్సిందిగా ప్రభు పేరట మనవి చేస్తున్నాను. ఎవ్వరూ బయట ఉండొద్దండి. ఇప్పుడు నేను చెప్పే మాటలు మీకు అర్థమైతే మీరెవరో దాన్ని బట్టి మీరు అర్థం చేసుకొని బయటే ఉంటారు అంతే. మొట్టమొదటి మాట, పరిశుద్ధ గ్రంథంలో మరియా మార్తలు ఉన్నారు. మరియా ఎక్కడుంది? మార్త ఎక్కడుంది? చెప్పండి. మరియా ఎక్కడుంది? మార్త ఎక్కడుంది? మరియా యేసయ్య పాదముల దగ్గర ఉంది. మార్తమ్మ ఎక్కడుంది? కుండల దగ్గర ఉంది కదా. ఇప్పుడు మనం కుండల దగ్గర కూడా పని ఉంటుంది. కానీ పని అయిపోగానే ఏం చేయాలా? పరిగెత్తుకొని దేవుని సన్నిధికి రావాలి. పరిగెత్తకుండా మీరు ఇంకా ఆడే ఉన్నారనుకోండి, మీరేమై ఉన్నారు? మార్తమ్మలై ఉన్నారు. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే, పరిశుద్ధ గ్రంథంలో భక్తుడైనటువంటి ఏలి అనేటువంటి ప్రవక్త ఉన్నాడు, దైవజనుడు. ఆయనకు కుమారులు ఉన్నారు. ఆ కుమారులు దేవుని సన్నిధికి వస్తున్నటువంటి స్త్రీలతో పాపం చేస్తూ ఉన్నారు. అదొకటి. రెండవది, వారు చేసిన పని ఏంటంటే, మనలాగా మనము పప్పన్నం చేసుకుంటాం, కూరగాయ చేస్తాం, వైట్ రైస్ చేస్తాం, పలావ్ చేస్తాం, లేక చికెన్ బిర్యానీ చేస్తాం, ఇంకేదో మనకు దేవుడు ఇచ్చింది చేసుకుంటాం. అప్పటి కాలంలో అలాంటిది ఏమీ లేదు ప్రియులారు. ఎందుకంటే తప్పకుండా దేవుని సన్నిధికి వచ్చేవారు బలి ఇవ్వాలి. తప్పు ఒప్పుకొని బలి ఇవ్వాలి. దేవుడు స్వస్థపరిస్తే కృతజ్ఞతగా బలి ఇవ్వాలి. దేవుడు ఆశీర్వాదాలు కుమ్మరిస్తే కృతజ్ఞతగా బలి ఇవ్వాలి. సంతానం ఇస్తే బలి ఇవ్వాలి. పంట పండితే బలి ఇవ్వాలి. ఏమి జరిగినా కూడా బలి ఇచ్చిన తర్వాతే ప్రార్థన. మనకు బలి లేదు. ఎందుకంటే యేసయ్య భూలోకానికి వచ్చి ఆయన బలి అయ్యాడు కాబట్టి బలి లేదు. కాబట్టి ప్రతి ప్రార్థనలో బలి ఉండేది. అయితే ఏలి కుమారులు ఏం చేశారంట? అక్కడ బలి ఇవ్వగానే ఇక్కడ ప్రార్థన జరుగుతూ ఉంటే అక్కడ బలిలో వారు చికెన్లు, మటన్లు అన్నీ ఏమేమి వచ్చాయి అవన్నీ, ప్రార్థన అయిపోలేదయ్యా, కొంచెం ఆగండి, దైవజనుడు మా మీద సీరియస్ అవుతాడు అంటూ ఉన్నారంట పనివారు. కానీ ఏలి కుమారులు ఏమంటున్నారంట? పక్కన పెట్టు, ముందు మాకు మాంసం ఇస్తావా లేదా అని వారు గొడవ చేసి ప్రార్థన అయిపోకముందే కుండల మీద ఎగబడి వారు తింటూ ఉన్నారంట. ఏలి ఏమై ఉన్నాడు చెప్పండి? దైవజనుడు అయి ఉన్నాడు. కానీ ఆయన కుమారులు ఏం చేస్తున్నారు? కుండల మీద ఎగబడుతూ ఉన్నారంట. ఇప్పుడు ఏలికి శిష్యుడు ఉన్నాడు. ఎవరున్నారు చెప్పండి? ఏలి యొక్క శిష్యుడు ఎవరు? సమూయేలు. బాలుడే కానీ గొప్ప ప్రవక్త. ఏలి కుమారులేమో కుండల మీద ఉన్నారు. బాలుడైనటువంటి సమూయేలు మాత్రం దేవుని స్వరాన్ని వింటూ ఉన్నాడు. ఇప్పుడు మనం కుండల మీదే ఆలోచన పెట్టుకొని ఉంటే మనం ఏలి కుమారులమే, సమూయేలు కాదు. అలాగే భక్తుడైనటువంటి దేవుని దగ్గర 12 మంది శిష్యులు ఉన్నారు. శిష్యులందరూ దేవుని యొక్క ప్రార్థన వైపు, వాక్యం వైపు, అద్భుతాల వైపు, ఆశ్చర్యకార్యాల వైపు, దేవుని యొక్క మహిమ కార్యాల వైపు మనసు పెట్టుకొని ఉంటే, యూదా ఇస్కరియోతు దేని మీద మనసు పెట్టుకున్నాడు చెప్పండి? దేని మీద? వెండి బంగారాల మీద మనసు పెట్టుకొని చివరికి ఏం చేశాడు? యేసయ్యనే అమ్మి వేశాడు. ఇలాంటి దృష్టి మనకు లేకుండా దేవుని సన్నిధిలో చేరినటువంటి మనం అందరం కూడా మరే వలె ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. రెండవది ఏంటి? సమూయేలు వలె ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. మూడవది ఏంటి చెప్పండి? దేవుని యొక్క శిష్యులు ఎలాగున దేవుణ్ణి అనుసరిస్తూ ఉన్నారో వారి వలె మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. కానీ యూదా ఇస్కరియోతు వలె మనం ఉండాలని దేవుడు కోరుకోవట్లేదు. కాబట్టి దేవుని సన్నిధిని వదిలి మనం బయట ఉన్నా దేవునికి కోపం వస్తుంది. కుండల దగ్గర ఉన్నా దేవునికి కోపం వస్తుంది.
లేక లోక సంచారం, మీరు ఇక్కడికి వచ్చినా కూడా ఇల్లు ఎట్లో, పొలం ఎట్లో, నా భర్త ఎట్లో, నా భార్య ఎట్లో, నా వ్యాపారం ఎట్లో, నా పిల్లలు ఎట్లో, నా అప్పులు ఎట్లో, ఇలాంటి వాటిని మీరు ఆలోచన చేసుకుంటూ ఉంటే మీరు దేవుని సన్నిధికి వచ్చి కూడా ప్రయోజనమేమీ ఉండదు ప్రియులారా. అందుకే దేవుని సన్నిధిలో దేవుడు మనకి ఏమి ఇవ్వాలని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాడో దానిని పొందే ఆలోచన మనం కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవునికి స్తోత్రములు కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని సన్నిధిలో చేరినటువంటి మనమందరం కూడా దేవుని మీద దృష్టి నిలిపి ప్రార్థనలో ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. పరిశుద్ధ గ్రంథంలో నుండి దేవుని యొక్క వాక్యంలోనికి మనం వెళ్దాం. దేవుడిచ్చినటువంటి శ్రేష్టమైన మాట గమనించండి. యెహెజ్కేలు గ్రంథం 3వ అధ్యాయం 23వ వచనం. నేను లేచి మైదానపు భూమికి వెళ్ళగా కెబారు నది దగ్గర యెహోవా ప్రభావము నాకు ప్రత్యక్షమైనట్టు ఆయన ప్రభావము నిలువబడి నాకు ప్రత్యక్షమాయను. గతంలో ఎప్పుడో కేదారు నది దగ్గర దేవుని యొక్క ప్రభావము యెహెజ్కేలు ప్రవక్తకు ప్రత్యక్షమైందంట. అలాగే మరలా ఇప్పుడు ఏమంటున్నాడు? కేదారు నది దగ్గర యెహోవా ప్రభావము నాకు ప్రత్యక్షమైనట్లుగా ఇప్పుడు కూడా యెహోవా ప్రభావము నాకు ప్రత్యక్షమైంది అని చెప్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రములు కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని యొక్క ప్రభావము మనకు ప్రత్యక్షము కావాలని, దేవుని యొక్క ప్రభావమును మనము గుర్తుపట్టాలని, దేవుని యొక్క ప్రభావమును మనం వినాలని, చూడాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. దేవుని సన్నిధిలో చేరిన మనందరికీ కూడా అలనాడు యెహెజ్కేలు ప్రవక్తకు ప్రత్యక్షమైనటువంటి ప్రభావము ఈ శుభదినాన దేవుడు మనకు కూడా కనపరచాలని ఆశపడుతూ ఉన్నాడు. మనం దేవుని సన్నిధిలో ఈ మాట అడిగేటప్పుడు, దేవా యెహెజ్కేలుకు నీ ప్రభావాన్ని నాకు చూపించావు కదా, యెహెజ్కేలు ప్రభావమును ఆయన అనుభవించినట్లుగా మాతో మాట్లాడావు కదా, యెహెజ్కేలుకు ప్రభావమును చూపినటువంటి దేవుడు నాకు కూడా నీ ప్రభావం చూపించు. నీ ప్రభావం చూడాలని, నీ ప్రత్యక్షత చూడాలని నేను ఎంతో ఆశతో ఉన్నాను. చాలా కాలముగా వెయిట్ చేస్తున్నానయ్యా. నీ ప్రభావం ఒకవేళ నాకు చూపించావేమో నేను గుర్తుపట్టలేకపోతున్నాను. ఎందుకంటే నా కన్నులు లోకం వైపు సంచారం చేస్తున్నాయి. నీ కను దృష్టి మీద లేక నీ ప్రభావం మీద నేను దృష్టి ఉంచలేకపోతూ ఉన్నాను. దయతో నీ ప్రభావమును నాకు కనపరచని మనం దేవుని సన్నిధిలో వేడుకోవాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అయితే ఈ ప్రభావంలో ఏమున్నది అన్నమాట పరిశుద్ధ గ్రంథంలో ఒక చక్కని మాట చదువుకుందాం. చూడండి, దేవుడు యెహెజ్కేలు ప్రవక్తకు చూపించినటువంటి ప్రభావంలో ఏమున్నదన్నమాట. నిర్గమకాండం 24వ అధ్యాయం 17వ వచనం. యెహోవా మహిమ కొండ శిఖరం మీద దహించు అగ్నివలే ఇశ్రాయేలుల కన్నులకు కనబడెను. దేవునికి స్తోత్రములు కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభావం అంటే అర్థం ఏంటంటే మహిమ. ప్రభావం అంటే అర్థం ఏంటి? మహిమ. ఇక్కడ మనం చదువుకున్న మాటలో యెహోవా మహిమ కొండ శిఖరం మీద దహించు అగ్ని వలె ఇశ్రాయేలులకు కనబడిందంట. దేవుని యొక్క మహిమ ఎట్లా కనబడింది? దహించు అగ్ని వలె కనబడింది. ఎవరికి కనబడింది చెప్పండి? ఇశ్రాయేలులకేనా? అంతకుముందు ఎవరికి కనబడింది? భక్తుడైనటువంటి మోషే మండుచున్నటువంటి పొదలో దేవుడు మాట్లాడుతాడు. నీ చెప్పులు వదిలే, ఎక్కడ నీ చెప్పులు అక్కడ వదిలేసిరా, ఇది పరిశుద్ధ ప్రదేశం అని దేవుడు మాట్లాడు. ఏంటి మంట మండుతూ ఉన్నది, నాకు మనిషి కనబడడం లేదు, స్వరం వినబడతా ఉందని మోషే గందరగోళం అవుతూ ఉన్నటువంటి టైంలో దేవుడు ఆయన ప్రభావము చేత పొద మండుతూ ఉన్నది కానీ కాలిపోకుండా అగ్నిలో నుండి దేవుడు ఆయన ప్రభావమును, ఆయన మహిమను భక్తుడైనటువంటి మోషేకు కనపరిచినటువంటి దేవుడు ఇశ్రాయేలులకు కూడా ఆయన మహిమను కనపరిచినట్లు అక్కడ వ్రాయబడినది. ఈ మహిమ
ఏమి చేస్తూ ఉన్నది? ఈ మహిమ వలన మనకు వచ్చే ప్రయోజనం ఏంటి అంటే, మహిమ మనమే కాదు ప్రియులారా, సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు శూన్యంలో నుండి సృష్టిని కలుగచేసినప్పుడు భూమి ఆకాశం కూడా దేవుని యొక్క మహిమను వివరించుచున్నదంట. పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తనల గ్రంథం 19వ అధ్యాయం 1వ వచనం, ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షం ఆయన చేతి పనిని ప్రచురపరచుచున్నది. సూర్యుడున్నాడు, చంద్రుడున్నాడు, నక్షత్రాలు ఉన్నాయి, అవి కూడా దేవుని యొక్క మహిమను ప్రచురపరుస్తూ ఉన్నాయంట. దేవుని సన్నిధిలో చేరినటువంటి దేవుని బిడ్డలమైనటువంటి మనమందరం కూడా దేవుని మాటకు తల వంచాలని చెప్పడం కోసం దేవుడు ఆకాశమును గూర్చి, భూమిని గూర్చి, సూర్యుని గూర్చి, చంద్రుని గూర్చి, నక్షత్రమును గూర్చి, వర్షమును గూర్చి, గాలిని గూర్చి, వరదలను గూర్చి, తుఫాను గూర్చి దేవుడు మాట్లాడుతుంటాడు. చాలాసార్లు దేవుడు ఆకాశములో ఉన్నటువంటి నక్షత్రములను చూపించి ఆయన మహిమను కనపరుస్తూ ఉన్నాడు. చాలాసార్లు గాలిని, తుఫానులను గద్దించి ఆయన మహిమను కనపరుస్తూ ఉన్నాడు. నీటి మీద నడిచి ఆయన మహిమను కనపరుస్తూ ఉన్నాడు. అన్ని విషయములలో దేవుని యొక్క ప్రభావం అంటే ఏంటో అర్థమయ్యేటట్టుగా దేవుడు చూపిస్తూ ఉన్నాడు. అందుకే దేవుని సన్నిధిలో చేరినటువంటి దేవుని బిడ్డలమైన మనకు కూడా ఆయన ప్రభావమును చూపించాలని దేవుడు ఆశపడుతున్నాడు. అది నేను ఇంట్లో ఉంటేనే దేవుని యొక్క ప్రభావం చూస్తానేమో అనుకోవడానికి వీల్లేదు. నువ్వు ఇంట్లో ఉన్నా, పొలంలో ఉన్నా, ఆఫీసులో ఉన్నా, కాలేజీలో ఉన్నా, బిజినెస్లో ఉన్నా, ఒంటరిగా ఉన్నా, 10 మందిలో ఉన్నా, ఎక్కడున్నా సరే దేవుడు ఆయన ప్రభావమును నీకు చూపించాలంటే ఎక్కడున్నా కూడా ఆయన ప్రభావాన్ని నిశ్చయముగా దేవుడు చూపించి నేనేంటో చూడు అని దేవుడు రుజువు చేస్తాడు ప్రియులారు. అందుకే పరిశుద్ధ గ్రంథంలో దేవుడు సెలవిచ్చిన మాట ప్రకారం భక్తుడైనటువంటి హెచ్కేలు ప్రవక్తకు ప్రభావము ప్రత్యక్షమైనట్లుగా చాలా సంవత్సరాలుగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ప్రభువా, ఈ ఉపవాస ప్రార్థన ఇంతేనా, ఇంకా దీనికేం ఫలభరితం ఉండదా? ఈ ప్రార్థనకు ప్రతిఫలము లేదా? ఈ ప్రార్థనను వర్ధలు చేయవా? ఈ ప్రార్థనను ఆశీర్వదించవా అని నేను దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఒకానొక మంగళవారం రోజున దేవుడు ఆయన ప్రభావమును నాకు కనపరిచాడు, ఆయన మహిమను నాకు కనపరిచాడు, ఆయన స్వరాన్ని నాకు కనపరిచాడు. నువ్వేం బాధపడద్దు, నా హృదయంలో ఇంత తపన పెట్టావు కదయ్యా, శనివారం రాగానే నా హృదయంలో తపన ఉపవాస ప్రార్థన చేయాలని ఆరాటం ఇలాగ పెట్టావు కదా, ఎప్పుడు ఇంకా జనాలను నువ్వు సమకూరుస్తావు, ఎప్పుడు ఈ ప్రార్థనను ఆశీర్వదిస్తావు, ఎప్పుడు వర్ధిల్ల చేస్తావు, నాకు పుట్టినటువంటి మంట అనేకుల హృదయాల్లో ఎప్పుడు పుడుతుందయ్యా అని నేను దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఆ రోజు నా దేవుడు, అనగా 2006 సంవత్సరం ఫిబ్రవరి 7వ తారీఖున దేవుడు నాతో మాట్లాడుతూ, నా కుమారి నువ్వేం బాధపడద్దు, నేను ఆలోచించిన ప్రకారం మిమ్మల్ని నేను గొప్ప చేయబోతూ ఉన్నాను. ఇప్పుడు నీకు కష్టంగా కనబడుతూ ఉండవచ్చు, కానీ నేను ఈ ప్రాంతం అంతటిలో కూడా లెక్కలేనన్ని అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు, సూచక క్రియలు, మహత్కార్యములు నేను చేయబోతూ ఉన్నాను. ప్రతి శనివారం మీరు స్వస్థత కూడిక ఏర్పాటు చేయండి. నా ప్రజలను నేను ఓదార్చాలని అనుకుంటున్నాను, నా ప్రజల యొక్క కన్నీరు తుడవాలని నేను ఆశపడుతున్నాను. నా ప్రజలు నా సన్నిధికి వచ్చి ఓదార్పు, ఆదరణ, దీవెన పొందాలని నేను ఎంతో కోరుకుంటూ ఉన్నాను. కాబట్టి నేను సెలవిచ్చినట్లుగా నేను చెప్పింది మీరు చేయండి, నేను చేసే కార్యాలు మీరే చూస్తారు అని దేవుడు సెలవిచ్చాడు. దేవుడు ఆ శుభదినాన ఆయన ప్రభావమును, ఆయన మహిమను కనపరిచి ఈ సంగతి తెలియజేశాడు. దేవుడు తెలియజేసిన మాట ప్రకారం నెక్స్ట్ సాటర్డేనే మేము ఈ ప్రార్థన కూడిక ఏర్పాటు చేశాం. అప్పుడు దేవుడు ఏమన్నా అంటే, ఎవరు లేనట్టుగా మీరిద్దరే ఉన్నట్టుగా మీరు ప్రార్థనలో కూర్చోవద్దండి. ఎట్లా కూర్చోవాలంటే, విస్తారమైనటువంటి జనము నా సన్నిధిలో నిలిచి ఉంటే మీరు ఎలాగో సిద్ధపడి నా సన్నిధిలో ఉంటారో అలాగ ఉండండి. మీరు
నేను అనేకులను కదిలించబోతూ ఉన్నాను, అనేకులను ప్రేరేపించబోతూ ఉన్నాను అని దేవుడు మాట్లాడి ఆయన చిత్తము చొప్పున లెక్కలేనన్ని కార్యాలు ఆయన జరిపించుకుంటూ వస్తూ ఉన్నాడు. అది మీరు కూడా కన్నులారా చూస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రములు కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక.